हरे कृष्ण। जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। गोपीजन वल्लभा गिरिवरधारी, गोपीजन वल्लभा गिरिवरधारी। यशोदानंदन व्रज जन रंजन, यशोदानंदन व्रज जन रंजन। यमुना तीरावनचारी, यमुना तीरावनचारी। जय राधा माधव कुंज बिहारी, गोपीजन वल्लभा गिरिवरधारी। यशोदानंदन व्रज जन रंजन, यमुना तीरावनचारी। जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ఈరోజు మనం శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం చతుర్థాధ్యాయం శ్లోకము సంఖ్య 32 చదువుతున్నాం. తేషాం ఆపతతాం వేగం నిశామ్య భగవాన్ భృగుః యజ్ఞఘ్నేన యజుషా దక్షిణ అగ్నౌ జుహావ హ. తేషామాపతతాం వేగం, తేషామాపతతాం వేగం
निशाम्य भगवान् भृगुः निशाम्य भगवान् भृगुः यज्ञग्नग्नेन यजुषा यज्ञग्नग्नेन यजुषा दक्षिणाग्नौ जुहावः दक्षिणाग्नौ जुहावः तेषामापततां वेगम् निशाम्य भगवान् भृगुः यज्ञग्नग्नेन यजुषा दक्षिणाग्नौ जुहावः तेषामापततां वेगम् निशाम्य भगवान् भृगुः यज्ञग्नेन यजुषा दक्षिणाग्नौ जुहावः तेषामापततां वेगम् तेषामापततां वेगम् निशम्य यज्ञग्नेन यजुषा दक्षिणाग्नौ जुहावः तेषामापततां वेगम् ఆన్లైన్లో ఎవరైనా చెప్తారా? ఒక్క నిమిషం. నిశామ్య భగవాన్ భృగుః యజ్ఞగ్నేన యజుషా దక్షిణాగ్నౌ జుహావః. చెప్పండి. तेषामापततां वेगम् निशाम्य भगवान् भृगुः यज्ञग्नेन यजुषा दक्षिणाग्नौ जुहावः. हरे कृष्ण प्रभु. तेषामापततां वेगम् निशाम्य भगवान् भृगुः यज्ञग्नेन यजुषा दक्षिणाग्नौ जुहावः. तेषां వారి యొక్క ఆపతతాం అరుదెంచుచున్న వేగమును నిశామ్య గమనించి భగవాన్ ఐశ్వర్యశాలియగు భృగువు యజ్ఞగ్నేన యజ్ఞ వినాశకులను సంహరించుటకు యజుషా యజుర్వేద మంత్రములతో దక్షిణాగ్ని యందు జుహావ
ఆహుతులనిచ్చెను. హ నిక్కముగా. అనువాద మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే అనువాదం. వారు వేగముగా ముందు కురికినప్పుడు ప్రమాదమును గమనించిన భృగువు యజ్ఞ వినాశకులను వెంటనే అంతమొందించు యజుర్వేద మంత్రములను ఉచ్చరించుచు దక్షిణాగ్ని యందు ఆహుతులనిచ్చెను. భాష్యం. వేదములందరి శక్తివంతములకు మంత్రములను గూర్చి ఇచ్చట తెలుపబడుచున్నది. వాటి ఉచ్చారణము మహాద్భుత కార్యములను అనురింపగలదు. కానీ కలియుగమనందున దక్షత కలిగిన మంత్రోచ్చారకులు అతి దుర్లభము. కనుకనే ఈ యుగమున వేద ప్రతిపాదిత యజ్ఞములన్నీను నిషేధింపబడినవి. కేవలం హరే కృష్ణ మహామంత్ర జపకీర్తన యజ్ఞమే ప్రస్తుత కాలమునకు ఆదేశింపబడినది. ఏలయన యజ్ఞ నిర్వహణకు అవసరమగు ధనమును కూడబెట్టుటయు ప్రస్తుత సమయమున అసాధ్యము. అయినచో చక్కగా మంత్రోచ్చారణము చేయగలిగిన దక్షులకు బ్రాహ్మణులను కనుగొనుటను గూర్చి వేరుగా తెలుపనేమున్నది? ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మిళితమైన తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వందేహం శ్రీగురో శ్రీదపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాం చ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ అధ్యాయం సతీదేవి దేహత్యాగం. అందరికీ తెలుసు అనుకుంటా. దక్షుడు చేసే యజ్ఞంలో శివుడిని సరిగా అర్థం చేసుకోకపోవడం వలన, శివుడి యొక్క గొప్ప స్థానాన్ని అర్థం చేసుకోకపోవడం వలన దక్షుడు శివుడి పట్ల అపరాధాన్ని మునర్చి ఆయనను అవమానించడం జరిగింది. తర్వాత సతీ తన భర్తకు జరిగిన అవమానానికి గాను తన తండ్రిని ఒప్పించడానికి మళ్ళీ ఇంకొకసారి యజ్ఞం జరిగే సమయంలో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కానీ తిరిగి మళ్ళీ అవమానింపబడినప్పుడు ఆమె చివరిగా తన తండ్రిని మార్చలేక తన తండ్రి నుంచి పొందిన దేహాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడింది అనమాట. ఎందుకంటే గొప్ప వైష్ణవుల్ని అవమానించిన వారితో సంబంధం అనేది అది మన వినాశనానికి దారితీస్తుంది, మన పతనానికి దారితీస్తుంది, ఆధ్యాత్మిక పతనానికి దారితీస్తుంది. సో మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం, శ్రీమద్ భాగవతం అనేది పురాణం అమలం. అంటే భౌతిక మలినాల చేత, భౌతిక కోరికల చేత అది అంటదన్నమాట. ఇదే వృత్తాంతాన్ని మనం ఇతర పురాణాల్లో కూడా చూడొచ్చు. కానీ అక్కడ భౌతిక దృష్టితో, భౌతిక లాభాలకు ఉద్దేశించి, భౌతిక లాభాల దృష్టితో చూసే వాళ్ళు విన్నప్పుడు వాళ్ళ యొక్క వివరణలు, అక్కడ ఇచ్చిన వివరణలు వేరుగా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి, భౌతిక లాభాలను పొందే విధంగా కూడా ఉంటాయి. కానీ శ్రీమద్ భాగవతం అనేది మనకి ఎప్పుడు కూడా అమల పురాణం కాబట్టి భాగవతం యొక్క అంతిమ లక్ష్యం, అసలు లక్ష్యం ఏంటి? విష్ణువుని, భగవంతుని ప్రేమను పొందడమే, భగవంతుని పట్ల భక్తిని పెంపొందించుకోవడమే భాగవతం యొక్క లక్ష్యం అన్నమాట. అది కేవలం భాగవతం యొక్క లక్ష్యం కాదు, అన్ని వేదాల యొక్క లక్ష్యం, వేద శాస్త్రాల యొక్క లక్ష్యం భగవంతుని పొందడం, భగవంతుని చేరుకోవడం. కానీ అనేక వేదాంగాల్లో అనేక లక్ష్యాలతో అనేక విధాలైన యజ్ఞాలు, క్రతువులు వివరించబడ్డాయి. మరి దానికి ఆకర్షితులైన వాళ్ళు ఆ యజ్ఞాలనే చేస్తుంటారు. మనకి ఇక్కడ చెప్పబడింది ఈ ప్రస్తుత శ్లోకంలో, చివరికి సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత,
అంటే తన దేహాన్ని అగ్నికి ఆహుతి ఇచ్చిన తర్వాత అక్కడ తనకి కాపలాగా తనకు రక్షణగా వచ్చిన శివుడి యొక్క అనుచరులందరూ కూడా మరి వాళ్ళు కూడా దేహాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళు కూడా శివునికి జరిగిన అవమానాన్ని నిలువరింపలేకపోయారు. కానీ వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టే ముందు మరి అక్కడ సతికి జరిగిన ఘోర పరిస్థితిని ప్రతిఘటించడానికి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నాశనం చేయడానికి ముందుగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఆ వైపున అందరూ పరిగెడుతున్నారు. మరి ఆ లోపు శివుడి యొక్క అనుచరులను చూసి అక్కడ భృగుముని ఎవరు? గొప్ప బ్రాహ్మణుడు. ఆయన దేవతల వైపున శుక్రాచార్యుడు శుక్రాచార్య వంశ పరంపర కాదు. శుక్రాచార్యుడు వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు ఆదిలో బ్రహ్మ చేత సృష్టించబడ్డారు. సో అందరూ కూడా ఒకే వంశం. కానీ శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. సో మిగతా చాలామంది ఋషులందరూ కూడా దేవతల వైపు ఉంటారనమాట. సో భృగువు శివుని యొక్క అనుచరులను చూసి వాళ్ళని నివారించడానికి యజ్ఞ వినాశకులను వెంటనే అంతమొందించు యజుర్వేద మంత్రములను ఉచ్చరించాడంట. అది కూడా ఏదో దక్షిణాగ్ని యందు ఆహుతులను ఇచ్చాను. అక్కడ జరిగే యజ్ఞంలో దక్షిణ వైపున ఆహుతులను ఇచ్చాడంట. ఎందుకోసం? అక్కడ యజ్ఞ వినాశకులను, ఈ యజ్ఞానికి ఆటంకం కలిగించారనే ఉద్దేశంతో అక్కడ శివుని యొక్క అనుచరులు యజ్ఞానికి ఆటంకం కలిగించారు. మరి కాబట్టి వాళ్ళని అంతమొందించాలని ఆయన యజుర్వేదంలో ఇవ్వబడిన మంత్రాలను ఉచ్చరించాడట. మరి యజ్ఞం అనేది ఎందుకు చేస్తారు? విష్ణు ప్రీత్యర్థం. విష్ణువుని సంతృప్తిపరచడం వల్ల ఏం జరుగుతుంది? అందరూ సంతృప్తి పడతారు. యథాథరోర్మూల నిషేచనైన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖ ప్రాణోపహారాశ్చ ఇథేంద్రియానాం సర్వాహనం ఇక్కడుంది. తదైవ సర్వార్హణం అచ్యుతేజ్య. అచ్యుతుని సంతృప్తిపరచడం వల్ల అందరూ సంతృప్తి పడతారు. దేవతలనే కాదు, అందరు జీవులు కూడా సంతృప్తి పడతారు. వాళ్ళకి కావలసినవన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి భగవంతుడిని సంతృప్తిపరచాలి. యజ్ఞం యొక్క లక్ష్యం అది. కానీ మరి ఇక్కడ అక్కడ దక్షుడు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు అదే కార్యం చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ యొక్క భావం భిన్నంగా ఉంది. కాబట్టి దాని ఫలితాలు, యజ్ఞ ఫలితాలు అనేవి వాళ్ళు వికటించిన ఫలితాలను మనం చూడవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా భాష్యంలో ప్రభువుల వారు చెప్తున్నారు, వేదములందరి శక్తివంతములకు మంత్రములను గూర్చి ఇచ్చట తెలుపబడుచున్నది. వాటి ఉచ్చారణము మహాద్భుత కార్యములను అనరింపగలదు. కానీ కలియుగమందున దక్షత కలిగిన మంత్రోచ్చారకులు అతి దుర్లభం. కనుకనే ఈ యుగమున వేద ప్రతిపాదిత యజ్ఞములన్నీను నిషేధింపబడినవి. సో మంత్రాలతో వాళ్ళు ఎన్నో శక్తుల్ని ఆవాహన చేసుకునేవారు. ఆ శక్తులతో ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగేవారు. మరి ఇప్పుడు కూడా అలాంటి కార్యాలు చేస్తున్నారు కదా. వీళ్ళందరూ అలా పిలవగానే ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. అనేక ప్రదేశాలంటే ఇక్కడ ప్రత్యక్షమయ్యారు కదా, అవునా? సాధారణంగా మరి ఈ నవీన సదుపాయాలు లేకపోతే బస్సులు, రైళ్ళు, ముందుగా సమాచార వ్యవస్థ, ఫోన్ చేయగానే ఒక మెసేజ్ పెట్టగానే అందరూ వచ్చేసారు. లేకపోతే ఇలా ఈ కార్యక్రమం జరిగేది, కానీ చాలా కష్టపడాల్సి వచ్చేది కదా, చాలా సమయం పట్టేది. ఇలా ప్రత్యక్షమయ్యారు. మరి ఈ కాలంలో కూడా ఆధునిక సైంటిస్టులు, ఈ ఆధునిక విజ్ఞానవేత్తలందరూ కూడా అనేక విభాగాల్లో పురోగతిని సాధిస్తున్నారు. అనేక శక్తులను కూడా సంపాదించారు. ఒకప్పుడు ఇవన్నీ ఊహించదగినవి కాదు, అవునా కదా? అంత సులభంగా అసలు వేరే ప్రదేశానికి, చాలా దూర ప్రదేశాలకి ప్రయాణం అంటే అసలు ఆలోచించేవారే కాదనమాట. అసలు ఆలోచించేవారు కాదు. ఎప్పుడో తీర్థయాత్రలకి వెళ్ళాలంటే జీవితంలో ఒకసారి వెళ్ళొచ్చారంటే అది గొప్ప విషయం అనమాట.
అందుకని ఒకప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళడం అంటే ఇంకా ఆ, వానప్రస్థంలోనే వెళ్ళేవాళ్ళు. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా లేదా అనేది నమ్మకం లేదు. వస్తే చాలా గొప్ప విషయం అన్నమాట. అలా వెళ్ళేవాళ్ళు. చాలా రోజులు ప్రయాణం, కాలినడకన ప్రయాణం చేసేవాళ్ళు. కానీ ఆ, ఇప్పుడు మనకు వందే భారత్లు, బుల్లెట్ ట్రైన్లు వస్తున్నాయి. నెక్స్ట్ చాలా వేగంగా ప్రయాణించవచ్చు. ఇతర దేశాలకు అలా ఏదో నేను పక్క ఊరికి వెళ్ళొచ్చినట్టు వెళ్ళొస్తున్నారు ఇతర దేశాలకి. ఆ, ఏంటి అక్కడ ఏదో మ్, ఏంటి బంధువులకి ఏదో బంధువుల ఇంట్లో ఏదో కార్యక్రమం ఉందని చెప్పేసి అక్కడికి కూడా వెళ్ళేసి ఆ చిన్న చిన్న కార్యాలకు కూడా వేరే దేశాలు, ఇతర దేశాలకి వెళ్ళి వస్తున్నారు. విహారయాత్రకు కూడా వెళ్ళి వస్తున్నారు. చాలా సులభం అయిపోయింది ప్రయాణం. మాట్లాడడం కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు ఇక్కడికి ఇతర ప్రదేశాల్లో జరిగే విషయాలు తెలుసుకోవాలంటే అది కొన్నిసార్లు అది అసంభవం అన్నమాట యాక్చువల్లీ. కానీ ఇప్పుడు ఎవరు వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఏం జరుగుతుందని చెప్పేసి శాటిలైట్ సిస్టమ్ ద్వారా కనుక్కుంటున్నారు. అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి జరుగుతున్నాయి, మనకు వెంటనే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ జరిగే ప్రవచనం ఎక్కడ చూడొచ్చు? ఎక్కడైనా చూడొచ్చు. ప్రపంచం అంతా కూడా ఇంటర్నెట్ ఎక్కడ ఉందో అక్కడ అంతా కూడా చూడొచ్చు అనమాట కదా. ఎక్కడైనా చూడొచ్చు, వినొచ్చు, మనుషుల్ని వ్యక్తిగతంగా చూడొచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు కదా. ఇదంతా కూడా చాలా ఊహించలేని పురోగతి. ఇవన్నీ కూడా ఊహించలేని శక్తులు. ఇవన్నీ కూడా గొప్ప శక్తులే, అవునా కదా. సో ఇంతకంటే కొన్ని ఉదాహరణలు మనకు రోజు వాడేవి ఇవన్నీ. ఇంతకంటే గొప్ప శక్తులు, గొప్ప విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. అద్భుతమైన విషయాలు ఎన్నో జరుగుతున్నాయి అన్ని రంగాల్లో కూడా. విద్య, వైద్య రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా చాలా అసలు ఊహించలేని పరిణామాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఎన్నో మార్పులు. వీటన్నింటిని కూడా ఏమంటారు? పురోగతి అంటుంటారు అన్నమాట. వీటన్నింటిని కూడా ఈ కాలంలో ఉన్న వైజ్ఞానికులందరూ ఏమంటారు? పురోగతి సాధిస్తున్నాం. అందుకనే పూర్వకాలాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు వెనకబడిపోయిన వాళ్ళందరూ కూడా వెనకబడ్డారు. మనం పురోగతి సాధిస్తున్నాం. మరి కొద్ది కాలం తర్వాత ఇంకా పురోగతి సాధిస్తాం. ఇంకా కొద్ది కాలం తర్వాత ఇంకా కొంచెం పురోగతి సాధిస్తాం. ఇంకా పురోగతి అలా ముందుకు వెళ్తూనే ఉంటాం. ముందుకు వెళ్ళిన కొద్ది వెనుక ఉన్న వాళ్ళందరినీ కూడా ఏమంటారు? వెనకబడిపోయిన వాళ్ళు అంటారు. అలాగే ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా చాలా ఒకప్పటి పూర్వకాలంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వెనకబడిపోయిన వాళ్ళు మనం చాలా అభివృద్ధి చెందామని చెప్పేసి అంటున్నారు. నవీన వైజ్ఞానికుల అభిప్రాయం ప్రకారం ఈ కాలం అనేది ఒక సరళ రేఖలో వెళ్తుంటుంది. కానీ వైదిక సంస్కృతి ప్రకారం కాలం అనేది చక్రం, మళ్ళీ బయలుదేరిన చోటికే మళ్ళీ వస్తుంది. కాబట్టి ఈ మార్పులు అనేవి ఎలా జరుగుతుంటాయి? నవీన కాలంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మనం పురోగతి సాధిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ యొక్క దృష్టి చాలా తక్కువ కాలమే ఉంటుందన్నమాట. యాక్చువల్లీ వాళ్ళు అనుకుంటున్నారు మనం చరిత్రలో ఎన్నో సంవత్సరాల క్రింద జరిగిన విషయాలు కనుగొనగలుగుతున్నాం, భవిష్యత్తును కూడా అంచనా వేయగలుగుతున్నామని అనుకుంటున్నారు. కానీ అంతకంటే కాలం అనేది చాలా దీర్ఘమైనది. కానీ అది చక్రం, అది వృత్తాకారంలో చక్రం రూపంలో అది భ్రమిస్తుందన్నమాట. కానీ మనం మనం ఒక వృత్తంని కూడా మనం చూసినట్లయితే, వృత్తంలోని ఒక చిన్న భాగాన్ని మనం చూసినట్లయితే ఎలా ఉంటుంది? సరళంగానే ఉంటుంది, సరళరేఖగానే కనిపిస్తుంది కదా. చిన్న భాగాన్ని చూసినట్లయితే సరళరేఖగానే అనిపిస్తుంది. కానీ వాళ్ళ దృష్టి అంతేనమాట. కానీ కాలం అనేది చక్రం రూపంలో తిరుగుతూ ఉంటుంది, ఒక వృత్తాకారంలో తిరుగుతుంటుంది. కాబట్టి మళ్ళీ బయలుదేరిన చోటికే మళ్ళీ తిరిగి వస్తాం. కాబట్టి అక్కడ జరిగే మార్పులు కూడా అభివృద్ధి అనే ఏదైతే అనుకుంటున్నారో అది కూడా అభివృద్ధి జరుగుతుంది, మళ్ళీ నాశనం అవుతుంది. భగవద్గీత ఏం చెప్తుంది? భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? భూత్వా ప్రలీయతే. ఈ సృష్టి అంతా కూడా సృష్టించబడుతుంది, వినాశనం చెందుతుంది. జీవులందరూ కూడా సృష్టింపబడుతున్నారు, నాశనం అవుతున్నారు. కానీ ఈ తాత్కాలికంగా కొద్దిపాటి కాలంలో జరిగే పురోగతి అనేది ఏదైతే ఉందో దాన్ని చూసి ఈ వైజ్ఞానికులు ఏమనుకుంటున్నారు? మేము అభివృద్ధి సాధిస్తున్నాం, మేము పూర్వకాలంలో ఉన్న వాళ్ళకంటే చాలా మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్నాం, చాలా ఏమంటారు
పురోగతి సాధిస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ అది కూడా ఎప్పటికైనా వినాశనానికి దారితీస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం. మేబీ ఇప్పుడు ఆ చక్రాన్ని వేవ్గా కూడా చూస్తారనమాట. సైన్ వేవ్, కాస్ వేవ్ అని చెప్పేసి ఆ చక్రం ముందుకు తీసుకెళ్తుంటే చక్రం ఒక ప్రదేశంలో ఒక ఏమంటారు చుక్క డాట్ దాన్ని తీసుకున్నట్లయితే దాన్ని సరళ రేఖ పైన తీసుకెళ్ళాలంటే అది సైన్ వేవ్ లాగా తయారవుతుంది అనమాట. పైకి కిందికి అనేది మార్పు జరుగుతూనే ఉంటుంది. అంటే ఒకసారి అభివృద్ధి, ఒకేసారి వినాశనం జరుగుతూనే ఉంటుందన్నమాట. యాక్చువల్లీ మరి ఇప్పుడు చాలా వైజ్ఞానిక రంగంలో చాలా పురోగతి చెందామని అనుకుంటున్నారు. కానీ అది వినాశనం చెందడానికి ఎంతో కాలం లేదు. ఇప్పుడు అందరూ కూడా మొన్ననే మన మోడీజీ ఏం చెప్పారు? వాహనాలు వాడకండి, పెట్రోల్ వాడకండి, ఇంట్లో నుంచే పని చేయండి, ఎక్కువగా ఖర్చు పెట్టకండి. అందరూ విన్నారా? ఎందుకంటే పురోభివృద్ధి ఎక్కువైపోయింది. ఆ అభివృద్ధికి అంటే ఈ వేగానికి సరిపడా వనరులు లేవు. కాబట్టి ఏం చేయాలి? స్లో డౌన్. సో మొన్న కొన్ని సంవత్సరాల క్రితం మనం లాక్డౌన్ చూసాం. ఇప్పుడంతా కూడా స్లో డౌన్ చూస్తామన్నమాట. యాక్చువల్లీ సో నెమ్మదిగా వెళ్ళాలి, నెమ్మదిగా ప్రయాణించండి అని చెప్తున్నారనమాట. యాక్చువల్లీ సో మనం కూడా పరిగెడతాం. శరీరం సహకరించినప్పుడు ఏం చేస్తాం? స్లో డౌన్. సో నెమ్మదిగా పరిగెత్తమని చెప్తున్నారు. మరి ఎందుకు నెమ్మదిగా పరిగెత్తాలి? వనరులు లేవు. సో ప్రకృతి భగవంతుని చేత ఆ విధంగా సృష్టింపబడింది. జీవి యొక్క కోరికలను అనంతంగా భగవంతుడు ఈ సృష్టిని జీవుడి యొక్క కోరికలను సంతృప్తిపరచడానికి సృష్టించాడు. కానీ అది అనంతంగా సంతృప్తిపరచుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం అనేది తాత్కాలికం. ఈ భౌతిక ప్రపంచంలో జీవుడు పొందే సుఖదుఖాలు అనేవి కూడా తాత్కాలికాలే. అవి మారుతూనే ఉంటాయి అనమాట. యాక్చువల్ భగవద్గీతలో 3వ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవి సద్వం ఏషవోష్టిష్ట కామదుక్. భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించినప్పుడు జీవుల్ని సృష్టించాడు, అంటే మానవుల్ని సృష్టించాడు, దేవతల్ని సృష్టించాడు, యజ్ఞ విధానాన్ని కూడా సృష్టించాడు. ఆ యజ్ఞ విధానాల ద్వారా జీవుల యొక్క కోరికలన్నీ కూడా సంతృప్తి పడతాయి. జీవులే కాకుండా దేవతలు కూడా సంతృప్తిగా ఉంటారు. కానీ అది అనంతంగా వాళ్ళ యొక్క కోరికలు అనంతంగా కోరుకోవడానికి, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడ అవకాశం లేదు. ప్రతి ఒక్కరు కూడా మరణాన్ని పొందవలసిందే. ప్రతి వస్తువు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదీ కూడా నశించిపోవాల్సిందే. అంతమనేది ఉంది. ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమదే బుధ. ఎవరైతే బుద్ధి గల వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ తాత్కాలికమైన ఈ వినాశనం చెందే విషయాల్లో రమతే ఆనందాన్ని పొందడానికి, ఆనందాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నించారంట. అందుకనే ఇక్కడ చెప్తున్నాం మనకి ఇక్కడ ఇది ఇప్పుడు మనం అనుకున్నట్లు ఒకప్పటి ఆ వైదిక సంస్కృతి ఉన్నప్పుడు ఆ పూర్వకాలంలో కూడా ఆ మంత్రశక్తులతో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసేవాళ్ళు. ఇక్కడ భృగుముని ఏం చేశారు? తన మంత్రశక్తుల ద్వారా తర్వాత శ్లోకంలో మనం చూస్తుంటాం రుభు నామక దేవతల్ని ఆహ్వానించాడనమాట. ఆయన కోరుకోగానే, ఆయన పిలవగానే ఆ దేవతలు వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నాశనం చేయడానికి ప్రత్యక్షమవుతారు. ఆ విధంగా వాళ్ళ మంత్రశక్తుల ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేసేవారు. ఇప్పుడు కూడా ఆధునిక వైజ్ఞానికవేత్తలు కూడా వాళ్ళ యొక్క జ్ఞానంతో ఎన్నో పరికరాలని కనిపెడుతున్నారు, ఎంతో పురోగతిని సాధిస్తున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో, వైజ్ఞానికుల దృష్టిలో పురోగతిని సాధిస్తూ అనేక విషయాల్ని కనుక్కుంటున్నారు. అనేక శక్తుల్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి ఆ కాలంలో ఋషులు, బ్రాహ్మణులు మాత్రమే ఈ మంత్రశక్తుల్ని పొందగలిగేవారు. బ్రాహ్మణులకు మాత్రమే ఈ వేద జ్ఞానం అనేది పొందడానికి అర్హత కలిగి ఉండేవారు అనమాట. యాక్చువల్లీ ఎందుకంటే ఆ జ్ఞానాన్ని వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతి కోసం మాత్రమే ఉపయోగించేవారు.
ఆధ్యాత్మిక పురోగతి అంటే మరి ఇక్కడ ఇంతకుముందు మనం భగవద్గీత 3వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్పుకున్నట్లు భగవంతుడు యజ్ఞ విధాలను సృష్టించింది ఎందుకంటే జీవుల యొక్క కోరికల్ని, భౌతిక కోరికలను కూడా సంతృప్తి పరుస్తారు. కానీ ఆ సంతృప్తి పరుచుకునే క్రమంలోనే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పురోగతికి కూడా అది దోహదపడుతుందన్నమాట. వాళ్ళు నిర్వహించే యజ్ఞ విధానాలు అనేవి, వాళ్ళు చేసే యజ్ఞ విధాలు అనేవి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పురోగతికి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. అందులో వాళ్ళు ఉచ్చరించే మంత్రాలు అనేవి ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళు పొందే సదుపాయాలు, వరాల యొక్క తాత్కాలిక గుణాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తాయి అన్నమాట. కానీ ఈ రోజులో ఏం జరుగుతుంది? ఈ వైజ్ఞానికులు ఏం చేస్తున్నారు? మీరు ఏదైనా సాధించవచ్చు, మీరు అనంతంగా భోగించవచ్చు, మీ ఇంద్రియాలను ఇంకా పటిష్టంగా బలవంతంగా చేస్తాం, మీరు అలా భోగిస్తూనే ఉండండి అని చెప్తున్నారు. కానీ అలా చెప్పినప్పుడు సామాన్య ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ వైజ్ఞానికులని కీర్తిస్తున్నారు. అలా చెప్పినప్పుడు, అలా విన్నప్పుడు వాళ్ళు కీర్తిస్తున్నారు. వాళ్ళ కీర్తిని వైజ్ఞానికులందరూ కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ కొద్ది కాలం తర్వాత అది కొనసాగించడం సాధ్యపడుతుందా? సాధ్యపడదు. అప్పుడేమవుతుంది? ఎవరైతే వాళ్ళని పొగిడారో వాళ్ళు దూషించడం మొదలు పెడతారనమాట. అది మొదలైంది ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే, అది మొదలైంది. ఎందుకంటే వాళ్ళు ఈ వైజ్ఞానికులు ఎవరైతే చెప్పుకున్నారో వాళ్ళు కూడా అల్పజ్ఞులే అనమాట. యాక్చువల్లీ అల్పజ్ఞానం కలవాళ్ళే. కొందరు కావాలని మోసం చేశారు, కొందరు వాళ్ళ యొక్క తెలివి తక్కువతనంతో వాళ్ళు నిజంగానే పురోగతి సాధిస్తారని అనుకున్నారనమాట. మనం చూసినట్లయితే మొదట్లో వాళ్ళు పురోగతి సాధిస్తున్నామని అనుకుని అనేక పరికరాలని, అనేక విషయాల్ని కనుక్కున్నారు. తర్వాత ఏంటంటే వాళ్ళ జ్ఞానం వాళ్ళకి ఎప్పుడైతే ఇది సాధ్యం కాదని తెలిసిందో, దాన్ని వాళ్ళకి తెలిసి కూడా ఈ సమాజంలో వినాశనాన్ని కలిగించడానికి ఉపయోగించడం మొదలుపెట్టారనమాట. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఈ వైద్య విభాగంలో మనం చూసినట్లయితే వాళ్ళు ఎన్నో రకాల రసాయనాలతో ఈ మందులు కనుక్కున్నారు. అనేక శారీరక రుగ్మతలకి వాళ్ళకి పరిష్కారం కనుగొన్నామని చెప్పినప్పుడు ప్రజలంతా ఎంతో సంతోషించారు. కానీ అది తాత్కాలికం. ఎందుకంటే రోగాలు అనేవి మళ్ళీ వస్తున్నాయి, కొత్త రోగాలు సృష్టింపబడుతున్నాయి కదా, కొత్త వ్యాధులు బయటికి వస్తున్నాయి. అంటే మనిషి దుఃఖించడం తప్పదు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? వాటికి మేము పరిష్కారం కనుక్కున్నామని అనుకున్నారు. కానీ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే మరి ఇక వాళ్ళు ఈ వ్యాధులన్నింటినీ కూడా నివారించడం వల్ల సాధ్యం కాదని వాళ్ళకి అర్థమైందో, వాళ్ళు ఇంకా జనాల్ని మోసం చేయడం మొదలుపెట్టారనమాట. మీరందరూ ఈ మధ్యలో వార్తలు చూసారో లేదో, మనందరం ఏంటంటే ఈ వైద్య రంగంలో వాళ్ళకి కస్టమర్స్ రెగ్యులర్గా కావాలన్నమాట. ఈ రోగులందరూ కూడా రెగ్యులర్గా హాస్పిటల్కి రావాలి, వాళ్ళ లాభాలు పెరగాలి. అందుకనే వాళ్ళు కనుగొనే వాళ్ళకి అంటే ప్రజలకున్న అనేక వ్యాధులకి వాళ్ళ దగ్గర పరిష్కారం ఉన్నా సరే, అంటే తాత్కాలికంగా, అది తాత్కాలికమైనా సరే, వాళ్ళకి పరిష్కారం ఉన్నా సరే వాళ్ళు ప్రజలకి అందించడానికి సిద్ధపడలేదన్నమాట. మనం పురాణాల్లో ఎంతో గొప్ప రాక్షసులు చూస్తున్నాం, అంతకంటే గొప్ప రాక్షసులు అన్నమాట. యాక్చువల్లీ చూడండి, ప్రజల జీవితాంతం కూడా వాళ్ళ కోసం కష్టపడాలని చెప్పేసి వాళ్ళకి వైద్యాన్ని ఇవ్వట్లేదు, వాళ్ళకి ఆ మందులను ఇవ్వట్లేదు అనమాట. ఎందుకంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళు మందులు వాడాల్సిందే. మనం కొద్ది రోజుల క్రితం ప్రవచనంలో చెప్పుకున్నాం. ఏంటి 5 రోజుల్లో మందులు ఎలా ఉంటున్నాయంటే, ఒకప్పుడు షుగర్ లెవెల్స్ అంటే 180 ఆ పైన ఉంటే వాళ్ళకి షుగర్ వచ్చినట్లు అనమాట. దాన్ని కొద్ది రోజుల తర్వాత 160కి తీసుకొచ్చారు. ఇప్పుడు 140, తర్వాత 120కి తీసుకొచ్చారు. 120 కంటే ఎక్కువ ఉందంటే నువ్వు షుగర్ ట్యాబ్లెట్లు వాడాల్సిందే. ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్ పెరగాలి కదా. ప్రజలకి సమస్య లేదు. ఎందుకంటే షుగర్ బీపీ అనేవి సాధారణంగా పెరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి పెరుగుతుంటాయి, ఒక్కొక్కసారి తగ్గుతుంటాయి. వాడు హాస్పిటల్కి రాగానే వాడు భయం అన్నమాట. యాక్చువల్లీ భయంతో ఎలాగో పెరుగుతుంది, చూసావా నీకు పెరిగిందని చెప్పేసి వాడు మందులు ఇచ్చేస్తారనమాట. వాడు వాడాల్సిందే. సంధి కాకుండా ఈ మధ్య నేను చూసిన వార్త ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన మందులు ఏవైతే ఉన్నాయో, మెడిసిన్ ఏదైతే ఉందో దానిపైన ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్న మార్కెట్లో ఉన్న మందుల్లో దాదాపు 80% మందులకి ఎక్స్పైరీ డేట్ అనేది అవసరం లేదంట. అంటే ఎంతకాలమైనా వాడచ్చు.
చాలా కాలం వాడొచ్చు. ఎంతకాలమైనా కాదు గానీ చాలా కాలం వాడొచ్చు. దాదాపు 16 సంవత్సరాల వరకు చాలా మందులు అంటే వాడొచ్చంట. కానీ ముందే ఎక్స్‌పైరీ డేట్ పెడితే ఏంటి? మళ్ళీ కొంటారు. కొత్తవి కొంటారు. ఎందుకంటే వీళ్ళకి బిజినెస్ జరగాలి కదా! సో, అలా ప్రజల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళకి అంటే ఎందుకు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఇంకా ఇదనే కాదు, మనం ఎన్నో చర్చించుకున్నాం. అనేక విభాగాల్లో ఇప్పుడు రకరకాల వస్తువులు తయారు చేస్తున్నారు. మొన్న ఒకతను చెప్తున్నాడు, కొందరు విశ్లేషకులు చెప్తున్నారనమాట. ఆయన ఏదో వాషింగ్ మిషన్ కొన్నాడంట. ఆయన కొన్న తర్వాత 2 రోజులకి వాళ్ళ స్నేహితుడు కూడా వాషింగ్ మిషన్ కొన్నాడంట. ఆ వాషింగ్ మిషన్ వారంటీ ఎన్ని సంవత్సరాలు వస్తుంది ఇప్పుడు? 2 సంవత్సరాలా? 2, 3, 5 సరే ఏదనుకోండి. ఆయనకి ఇచ్చిన వాషింగ్ మిషన్ 2 సంవత్సరాలు వారంటీ ఉందన్నమాట. యాక్చువల్లీ ఆయన కొన్న తేదీ నుండి కరెక్ట్గా 2 సంవత్సరాల 2 రోజులకి ఆయన వాషింగ్ మిషన్ పాడైందంట. ఆయన వాషింగ్ మిషన్ పాడైన తర్వాత 2 రోజులకే వాళ్ళ స్నేహితుడి వాషింగ్ మిషన్ కూడా పాడైందంట. సో చూడండి, ఆ వాషింగ్ మిషన్ తయారు చేసిన వాళ్ళు ఎంత నేర్పరులో చూడండి. వాళ్ళు అందులో సాఫ్ట్వేర్ పెట్టారన్నమాట యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడంతా కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి కదా అందరికీ. వాషింగ్ మిషన్ స్విచ్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం కూడా వాళ్ళకి బద్ధకం అనమాట యాక్చువల్లీ. ఒకసారి ఆన్ చేసామంటే అదే ఆఫ్ అయిపోవాలి. కాబట్టి అదే ఆఫ్ అయిపోవాలంటే దానిలో సిస్టమ్ సాఫ్ట్వేర్ పెట్టాలన్నమాట. సాఫ్ట్వేర్తో పాటు వాళ్ళు అదే సినిమాలో చూపించినట్టు మంచి సాఫ్ట్వేర్తో పాటు చెడు గ్రీన్ కలర్ చిప్తో పాటు రెడ్ కలర్ చిప్ కూడా పెడతారనమాట యాక్చువల్లీ. సో దానిలో ఏమవుతుంది, అది ఎప్పుడు పాడవాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తున్నారనమాట. సరే మళ్ళీ దాన్ని రిపేర్ చేయొచ్చా అంటే రిపేర్ చేయడం కుదరదు, మళ్ళీ కొత్తది కొనాల్సిందే. సో చూడండి, ఇదంతా కూడా ఎందుకు చర్చిస్తున్నామంటే ఈ రోజుల్లో మరి వాళ్ళు ఎంతో నిజంగానే భౌతికంగా పురోగతి సాధిస్తున్నారు. భౌతికంగా ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు. ప్రజలందరికీ కూడా చాలా చాలా సదుపాయాలు, అంటే వాళ్ళ యొక్క రోజువారీ పనులన్నీ కూడా చాలా సులభంగా అయ్యే విధంగా అనేక రకాల సౌకర్యాలు వాళ్ళు కల్పిస్తున్నారు. ఏసీలని, టీవీలని, స్మార్ట్ ఫోన్లని, ఇంకా అన్నీ చెప్పుకుంటే అసలు దానికి అందులేదు. అనేక రకాలైన సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రజలు చాలా సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కానీ దేనికోసం? అంతిమంగా ఎక్కడికి వెళ్తున్నారు? పురోగతి సాధిస్తున్నామని చెప్తున్నారు, కానీ ఆ పురోగతి ఎక్కడికి వెళ్తుంది? ఏ విషయంలో పురోగతి సాధిస్తున్నారు? ఎందుకంటే అంతిమంగా మరణిస్తారు. కాబట్టి పురోగతి అనేది అక్కడ నిజంగా పురోగతి ఏం లేదు. తర్వాత జన్మలో, ఇప్పుడు ఈ జన్మలో మనం ఇంతకుముందు చెప్పినట్టంటే కాలం అనేది చక్రం రూపంలో పరిభ్రమిస్తుంది. కాబట్టి ఈ జన్మలో రాజు, తర్వాత జన్మలో జంతువై పుట్టచ్చు. నెహ్రూ మరి ఎక్కడో కుక్కై పుడతారని చెప్పేసి ప్రభువుల వారు చెప్పారు. అంటే ప్రభువుల వారు ఒక జ్యోతిష్యుడు చెప్పాడని ప్రభువుల వారు చెప్పారు కదా. మరి ఈరోజు దేవత తర్వాత జన్మలో రాక్షసుడైపోవచ్చు. మనం ఎన్నో వృత్తాంతాలు చూసాం. మరి దేవత శరీరంలో ఉన్నప్పుడు వాళ్ళు సాధించిన పురోగతి అంతా దానివల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు, అవునా కదా. మనం ఇప్పుడు ఎంతో పురోగతి సాధిస్తున్నామని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే అంతా కూడా వినాశనమే. తర్వాత జన్మలో అందరూ కూడా వాటి పురోగతికి ఇప్పుడు చేసిన దుష్కార్యాలకన్నిటికీ కూడా కర్మను అనుభవించాల్సిందే కదా, దాన్ని ప్రతిఫలాన్ని అనుభవించాల్సిందే. మరి అప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు మనం సుఖపడుతున్నాం, ఇప్పుడు చాలా సులభంగా మన కార్యాలు చేసుకుంటున్నాం అనుకుంటాం. తర్వాత దానికి తగిన కష్టం పడాల్సిందే, కష్టాన్ని అనుభవించాల్సిందే. మరి పురోగవృద్ధి ఎక్కడ జరిగింది? సో అందుకనే మనకి శాస్త్రాలు ఏం చెప్పారంటే, ఈ యజ్ఞ విధానాలు ఏవైతే ఉన్నాయో, మంత్రశక్తులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం బ్రాహ్మణులకి మాత్రమే, ఋషులకు మాత్రమే పొందడానికి అర్హులు. ఎందుకంటే వాళ్ళు వాటిని ఇలా భౌతికంగా ఉపయోగించి దుర్వినియోగం చేయకుండా వాటిని వాళ్ళ యొక్క మరియు సాధారణ ప్రజల యొక్క ఆధ్యాత్మిక పురోగవృద్ధికి ఉపయోగించేవారు అనమాట. కేవలం ఆధ్యాత్మిక పురోగవృద్ధి మాత్రమే. ఆధ్యాత్మిక పురోగవృద్ధి అంటే జనన మరణ చక్రం నుండి బయటపడాలి, మరణం లేకుండా అవ్వాలి, శాశ్వతమైన జీవితాన్ని పొందాలి, భగవద్ధామాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏ కార్యమైనా చేసేవాళ్ళు అనమాట. కాబట్టి బ్రాహ్మణులకు మాత్రమే ఆ శక్తులను ఇచ్చేవారు, ఆ జ్ఞానాన్ని ఇచ్చేవారు. ఎందుకంటే బ్రాహ్మణులకి ఉండవలసిన ముఖ్య లక్షణాలు ఏంటి?
ఆ? సత్యం, శౌచం, క్షమాదయ, శాంతిరార్జవం. సో ఇవన్నీ కూడా వాళ్ళను అంటే బ్రాహ్మణులని ఈ యజ్ఞ శక్తులను, మంత్రశక్తులను, యజ్ఞ విధానాలను, యజ్ఞ జ్ఞానాన్ని పొందడానికి అర్హుల్ని చేస్తాయన్నమాట యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళకి చూడండి, సత్యం, శౌచం, క్షమ, దయ ఇవన్నీ అంటే వాళ్ళ యొక్క ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి వాళ్ళకి ఉపయోగపడతాయి. వాళ్ళ ఇంద్రియాలను నిగ్రహించుకోవడమే కాకుండా వాటిని దుర్వినియోగపరచకుండా అర్హత లేని వాళ్ళకి జ్ఞానం ఇవ్వకుండా వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట యాక్చువల్లీ. సో కాబట్టి ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవుడి యొక్క శ్రేయస్సు కోసం వాటిని వినియోగించేవారు. మరి ఎప్పుడైతే అలా ఉపయోగపడదని తెలుస్తుందో వాళ్ళు అలాంటి యజ్ఞాలు చేసేవాళ్ళు కాదు. కానీ ఈ రోజుల్లో అసలు అలాంటి లక్ష్యమే లేదన్నమాట. ఈ రోజుల్లో కూడా అదే శక్తుల్ని మేము ఒక విధంగా చూస్తే అదే శక్తుల్ని ఇప్పుడు ఈ ఆధునిక వైజ్ఞానికులు పొందుతున్నారు. వాటిని అందరికీ కూడా చాలా సులభంగా అందరికీ అందిస్తున్నారు. కానీ దాని లక్ష్యం ఏంటి? చివరిగా ఎక్కడికి చేరుకుంటున్నారు? దాని గమ్యం ఏంటి? వినాశనం అన్నమాట. దానివల్ల ఉపయోగం ఏంటి? అలాంటి పురోభివృద్ధి వలన ఉపయోగం ఏంటి? సో కాబట్టి మన మనం సాధారణంగా ఎన్నోసార్లు వింటుంటాం. సో బ్రాహ్మణులు మాత్రమే వేద జ్ఞానాన్ని పొందడానికి అర్హులు అంటే ఇందుకోసమే అన్నమాట. లేకపోతే వాళ్ళు ఈ అర్హత లేని వాళ్ళకి జ్ఞానం ఇవ్వడం వలన వాళ్ళ సమాజం యొక్క వినాశనానికి దాన్ని ఉపయోగిస్తారనమాట. అర్హత లేని వాళ్ళకి జ్ఞానం ఇవ్వడం వలన. సో కాబట్టి వేద జ్ఞానాన్ని పొందాలంటే ఇంద్రియ నిగ్రహణ, మనసును నిగ్రహించుకోవడం చాలా అవసరం. కానీ అలా కాకపోయినట్లయితే ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసినట్లు ఏంటంటే అన్నీ కూడా అసలు ఎందుకంటే సాధారణమైన ప్రజలు ఎప్పుడు కూడా అంత ఉన్నత జ్ఞానాన్ని కలిగి ఉండరు. వాళ్ళని మోసం చేయడం చాలా సులభం కదా. ఈ ఋషులు, బ్రాహ్మణులందరూ కూడా చాలా ఉన్నతమైన జ్ఞానాన్ని, ఉన్నతమైన బుద్ధిని కలిగి ఉండేవారు అనమాట. సామాన్య ప్రజలు సామాన్య బుద్ధినే కలిగి ఉంటారు. వాళ్ళని మోసం చేయాలనుకుంటే వాళ్ళు కూడా చేయవచ్చు, కానీ అలా చేసేవాళ్ళు కాదన్నమాట. కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజానికి ఆధ్యాత్మిక లక్ష్యమేం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ జీవితం అంటే ఏంటో తెలియదు. మానవ జీవితం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలియదు. ఈ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయడం వలన వాళ్ళ జ్ఞానాన్ని అంతటి కూడా వినాశనానికే ఉపయోగిస్తున్నారనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు ఏదైతే పురోగవృద్ధి అని చెప్పుకుంటున్నారో, మేము పురోగమిస్తున్నాం అని చెప్పుకుంటున్నారో, ఈ కాలంలో ఉన్న ఈ ఆధునిక వైజ్ఞానికులందరూ కూడా పురోభివృద్ధి అని చెప్పి వాళ్ళ శక్తుల్ని, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఇలా దుర్వినియోగపరచడం వలన ప్రజలకందరికీ కూడా, ఈ సామాన్య ప్రజలకందరికీ కూడా వాళ్ళు నష్టమే చేకూరుస్తున్నారన్నమాట. ఆధ్యాత్మిక పురోభివృద్ధి లేకుండా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని చూపించి, వాళ్ళ యొక్క నిపుణతను చూపించి ప్రజలందరూ కూడా నాస్తికులు అయ్యే విధంగా చేస్తున్నారు. నాస్తికతను పెంపొందిస్తున్నారనమాట. యాక్చువల్లీ నాస్తికత పెరిగే విధంగా చేస్తున్నారు సమాజంలో. ఒకప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే శాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించి ప్రజల్లో ఆస్తికతను పెంపొందించేవారు. భగవంతుడి విశ్వాసం పెరిగే విధంగా, భగవంతుని చేరుకోవడానికి మనం ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు ఆ విధమైన దృష్టితో వాళ్ళు యజ్ఞాలు చేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు వీళ్ళు చేసే గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా, ఈ రోజుల్లో చేసే గొప్ప గొప్ప కార్యాలు అవన్నీ కూడా దేనికి దారితీస్తున్నాయి? సమాజంలో నాస్తికతను పెంపొందించడానికి ఉపయోగపడుతున్నాయి అన్నమాట. అవునా కదా? చిన్నపిల్లలందరూ కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఏంటి, మీరు అన్నీ పాతకాలపు మాటలు చెప్తుంటారు, ఆచారాలు, వ్యవహారాలు అని చెప్తుంటారు, దేవతల్ని పూజించాలని చెప్తుంటారు. ఉపయోగం ఏంటి? ఏ దేవతల్ని పూజించకుండానే, ఏ తపస్సు చేయకుండానే అన్ని శక్తుల్ని పొందగలుగుతున్నాం.
అని అనుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు పొందిన వాళ్ళు పొందే వసతులకన్నిటికీ, వాళ్ళు పొందే శక్తులకన్నిటికీ కూడా కావాల్సిన తపస్సు వాళ్ళు పూర్వజన్మలోనే చేశారు. ఎందుకంటే కాలం అనేది ఎలా ఉంటుందంటే, జీవులకి అనేక కోరికలు ఉండొచ్చు. ఆ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు రకరకాల తపస్సులు చేయొచ్చు. కానీ ఆహ్, విధి ప్రకారం ఏంటంటే కర్మ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, వాళ్ళు ఎవరైనా సరే కర్మ సిద్ధాంతం మరియు ఈ యజ్ఞ విధానం ప్రకారం, వైదిక శాస్త్రాల ప్రకారం ఏంటంటే, ఎవరైనా సరే వాళ్ళ కోరికలను నెరవేర్చుకోవడానికి తపస్సు చేయాలి. తపస్సు చేయడం వలన వాళ్ళు కోరుకున్న భోగాల్ని అనుభవించవచ్చు. కానీ అనుభవించడానికి తగిన కాలం కూడా అవసరం అన్నమాట. అనుభవించడానికి తగిన సమయం, ఆ కాలం కూడా వాళ్ళకి సహకరించాలి. ఉదాహరణకి ఏంటంటే, పూర్వకాలంలో ఎంతోమంది తపస్సు చేసి ఉండొచ్చు. నేను కూడా గాల్లో విహరించాలి అని చెప్పేసి ఎంతోమంది తపస్సు చేసి ఉండొచ్చు. అప్పుడు అప్పుడు కాలం ప్రకారం అందరికీ అర్హత లేదు. అప్పుడు అందరికీ అనుకూలంగా పరిస్థితులు, కాలం లేదు కాబట్టి ఇప్పుడేంటి, అందరూ కూడా సులభంగా విమానాల్లో విహరించగలుగుతున్నారనమాట. వాళ్ళకి దానికి కావాల్సిన తపస్సు పూర్వజన్మలోనే చేశారు. కానీ వాళ్ళకి తెలియదు. కానీ అందరూ ఏమనుకుంటున్నారు, ఏ శక్తులు లేకుండానే, ఏ తపస్సు చేయకుండానే మేము వివరిస్తున్నాం అనుకుంటున్నారు. మనకి భగవద్గీత ఏం చెప్తుంది? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మరి ఎంత విహరించినా సరే మళ్ళీ ఎప్పుడైనా సరే ఏ జంతు శరీరాన్నో పొందాల్సిందే. మళ్ళీ వాళ్ళ పుణ్యం అంతా కూడా నశించిపోతుంది. వాళ్ళు ఆకాశంలో విహరించాలనుకోవడంలో తప్పేం లేదు. కానీ ఆ పుణ్యాన్ని కొనసాగించాలంటే వాళ్ళు మళ్ళీ పుణ్యకార్యాలు చేయాలి. కానీ ఈ రోజుల్లో ఆకాశంలో విహరించే వాళ్ళందరూ కూడా పుణ్యకార్యాలు చేయట్లేదు. ఏమవుతుంది అప్పుడు? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళీ పతనమైపోతారనమాట. యాక్చువల్లీ మళ్ళీ తర్వాత మళ్ళీ కష్టపడుతుంటారు, మళ్ళీ ఆలోచిస్తుంటారు, మళ్ళీ వైదిక విజ్ఞానం యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి మళ్ళీ తెలుస్తుంది. సో మరి ఇలా కాలచక్రంలో ఇది ఒక చిన్న భాగం మాత్రమే. ఆ చిన్న భాగంలోనే మేము ఎంతో పురోగతి సాధిస్తున్నామని అనుకుంటున్నాం. కానీ నిజమైన పురోగతి ఏంటంటే ఆధ్యాత్మిక పురోగతి అనమాట. యాక్చువల్లీ ఆధ్యాత్మికంగా జన్మ మృత్యు చక్రం నుండి బయటపడినప్పుడే అది పురోగతి అనబడుతుంది. లేకపోతే అది అసలు పురోగతి కాదనమాట. యాక్చువల్లీ శక్తులు అవే ఉండొచ్చు నిజంగా. ఆఫ్కోర్స్ ప్రభుపాల వారు ఎన్నోసార్లు వివరించారు. కానీ ఓకే, భౌతికంగా మనం వాటిని పోల్చినా సరే, అప్పుడు వైదిక అంటే ఆ కాలంలో ఉన్న శక్తులు ఈ కాలంలో ఉన్న శక్తులతో పోలిస్తే కూడా అంత గొప్పవేం కాదు. అంటే ఈ కాలంతో ఉన్న శక్తులు అంత గొప్పవేమి కాదు. ప్రభుపాల వారు చెప్పారు కదా, మంత్రశక్తులతో వాళ్ళు యుద్ధాలు కూడా చేసేవాళ్ళు. మరి యుద్ధం చేస్తే ఏంటంటే, ఎవరైతే శత్రువు నశింపబడాలనుకుంటున్నారో కేవలం వాళ్ళు మాత్రమే మరణించేవారు అనమాట. కానీ ఇప్పుడు ఒక అణ్వాయుధం వేశామంటే అమాయకులు కూడా మరణిస్తారు. ఆ ప్రదేశం అంతా కూడా జనజీవనానికి ఉపయోగపడకుండా తయారైపోతుంది. ఇలా అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో ఉన్నాయి. కానీ అప్పుడు చాలా ఇంకా అంటే భౌతికంగా పోల్చినా సరే చాలా అడ్వాన్స్డ్ అనమాట. యాక్చువల్లీ భౌతికంగా పోల్చినా సరే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అప్పుడు ఉందన్నమాట. విమానాలు ఉండేవి, అందరం విన్నాం కదా. మనం రావణాసురుడు విమానాల్లో తిరిగేవాడు. మరి ఆ విమానాలు నిలవడానికి కావలసిన ఏమంటారు, హెలిప్యాడ్స్ అవన్నీ కూడా ఉన్నాయంట లంకలో. పెద్ద పెద్ద పర్వతాలపైన చాలా ఏంటంటే పల్లంగా అంటే బల్లపరుపుగా ప్రదేశాలు ఉన్నాయంట. కొందరు చెప్తారు అలా, అసలు అవసరం లేదనుకుంటా అప్పుడు ఆ రోజుల్లో. సరే, ఏది అయినప్పటికీ కూడా అసలు మనం చూసినట్టయితే అప్పుడున్న శక్తులు, అప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న టెక్నాలజీ కంటే చాలా ఎక్కువ అన్నమాట. యాక్చువల్లీ వాళ్ళకున్న నేర్పరితనం, వాళ్ళకున్న అక్యురసీ కూడా ఎక్కువ భౌతికంగా మనం తీసుకున్నా సరే. కానీ రోజు రోజుకి మనం పురోగతి సాధించి వాళ్ళంత శక్తుల్ని పొందొచ్చని అనుకోవచ్చు, పొందొచ్చేమో. కానీ అది
ఉపయోగం లేదనమాట యాక్చువల్లీ. చివరికి అది మనకి జీవుల యొక్క వినాశనానికే దారితీస్తుందనమాట యాక్చువల్లీ. యూనో అలా మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ ప్రభుల వారు చెప్పారు. కేవలం హరే కృష్ణ మహామంత్ర జప కీర్తన యజ్ఞమే ప్రస్తుత కాలమునకు ఆదేశింపబడినది. ఎందుకనగా యజ్ఞ నిర్వహణకు అవసరమగు ధనమును కూడబెట్టుటయు ప్రస్తుత సమయమున అసాధ్యం. అయినచో చక్కగా మంత్రోచ్చారణము చేయగలిగిన దక్షులకు బ్రాహ్మణులను కనుగొనడం గూర్చి వేరుగా తెలుపదేమున్నది. చూడండి, హరే కృష్ణ మహామంత్ర యజ్ఞమే ప్రస్తుత కాలమునకు ఆదేశింపబడినది. ఎందుకు? ఖర్చు అవసరం లేదు. ఖర్చు అవ్వకుండా యజ్ఞం చేస్తాం. దానివల్ల పొందే లాభం ఏంటి? శక్తుల్ని పొందుతామా? మంత్రశక్తుల్ని పొందుతామా? మనం కూడా దేవతల్ని ఆవహించచ్చా? భృగుముని మంత్రాలని పలకగానే రూబు నామక దేవతలు వచ్చారంట. రుబువులు వచ్చారు. మనం కూడా అలా పిలవచ్చా ఈ మంత్రాల ద్వారా? సో మరి ఏదేమైనప్పటికీ కూడా కలియుగం చాలా ఆధ్యాత్మిక పురోగతికి చాలా అనుకూలమైందనమాట. యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళకి కావాల్సినంత సదుపాయాలు ఉన్నాయి. ఈ ఉన్న సదుపాయాలతో ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకోవడానికి, భగవంతుని చేరుకోవడానికి మాత్రమే ఆలోచించాలని చెప్తున్నారనమాట. భగవంతుని చేరుకోవడానికి హరే కృష్ణ మహామంత్రం సరిపోతుందని కాదు, హరే కృష్ణ మహామంత్రం ఒకటే మార్గం అన్నమాట. సో కాబట్టి అది మాత్రమే ఇచ్చారన్నమాట. మిగతా వాటిని ఇస్తే అది ఎలాగో ఉపయోగం లేదు. సరే, మీరు వాటిని రుచి చూడాలంటే ఇప్పుడున్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ సరిపోతుంది. తిరగండి, విమానాల్లో తిరగండి, సెల్ ఫోన్లు వాడండి, ఎలక్ట్రిసిటీ వాడండి. అప్పుడు ఋషులు దేవతలు పొందిన శక్తులన్నింటినీ కూడా మనం కూడా రుచి చూడవచ్చు. ఆ రుచి చూసి వాటి యొక్క వాటి యొక్క నిష్ఫలమైన ఫలితాలను చూసి అర్థం చేసుకొని భగవంతుని చేరుకోవచ్చు అనమాట. త్వరగా వాటి యొక్క నిష్ఫలత్వాన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి హరే కృష్ణ మహామంత్రం పైన విశ్వాసం పెంచుకొని భగవంతుని చేరుకోవాలని చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ మహామంత్రం సరిపోతుంది భగవంతుని చేరుకోవడానికి, అదొకటే లక్ష్యం. అందుకనే భాగవతాన్ని ఇచ్చారనమాట. కలియుగంలో భాగవతాన్ని ఇచ్చారు. ఎందుకు? ఇంతకుముందు యుగాల్లో అన్ని వేదాలు, అన్ని పురాణాలన్నీ చదివాం, అన్ని ప్రయోగాలు చేశాం, ఉపయోగం లేదు. ఇక చివరికి ఒకటే ఇస్తున్నారనమాట. అన్ని వేదాలు ఇస్తే దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి భాగవతం ఒకటే మనకి ఇచ్చారనమాట. భాగవతం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? భగవద్ధామాన్ని చేరుకోవడం అనమాట. అందుకనే భాగవతం ఇతర పురాణాల్లో ఏమున్నా సరే మనకు ఈ చరిత్రలో ఎన్ని సందర్భాలు, ఎన్ని వృత్తాంతాలు ఉన్నా సరే వాటి యొక్క అంతిమ లక్ష్యం, వాటిని తెలుసుకోవడం ద్వారా అంతిమ లక్ష్యం ఏంటంటే భగవద్ధామాన్ని ఎలా చేరుకోవాలి, ఈ భౌతిక ప్రపంచంలో మనం పొందే ఫలితాల శక్తుల యొక్క తాత్కాలికమైన గుణాన్ని గురించి మనకు తెలియజేసి భగవంతుని పట్ల, భగవద్ధామాన్ని చేరుకోవడం పట్ల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా మనకు భాగవతం అందించబడింది అనమాట. మనం కూడా దానికోసమే ఆలోచించాలి. కానీ ఇవన్నీ భాగవతం చదివి మళ్ళీ అప్పట్లో అన్ని మంత్రశక్తులు ఉండేవంట, వాటిని ఎలా మళ్ళీ మనం పొందాలి, మనం ఎలా పొందుతాం, ఆ గ్రంథాలు, ఆ శాస్త్రాలను కూడా ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ప్రయోగం చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు అన్నమాట. మళ్ళీ మంత్రాలతో యజ్ఞం మొదలు పెడదామని చెప్పేసి ప్రయత్నించడం వృధా అన్నమాట. ఎందుకంటే వేదాల్లో వివరించబడిన యజ్ఞ విధానాలు, ఈ మంత్రాలన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. జీవుని మళ్ళీ భౌతిక ప్రపంచానికే ఆసక్తుడయ్యే విధంగా, భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తి పెంపొందించే విధంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడే స్వర్గాన్ని తయారు చేద్దాం మళ్ళీ అక్కడ ఎందుకు అనుకుంటారు అన్నమాట. రావణుడు అదే ప్రయత్నించాడు, తర్వాత హిరణ్యకశిపుడు అదే ప్రయత్నించాడు. ఇక్కడే స్వర్గాన్ని తయారు చేసుకోవడానికి ప్రయత్నించారనమాట. కానీ సాధ్యం కాదు. భగవంతుడు ఆ ఉద్దేశంతో ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించలేదు.
సో కాబట్టి అలా ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళు విఫలం అవుతారనమాట, వాళ్ళ ప్రయత్నంలో విఫలం అవుతారు. చరిత్రలో అందుకని ఈ వృత్తాంతాలన్నీ మనం చూడొచ్చు. రావణుడు, హిరణ్యకశిపుడు యొక్క వృత్తాంతాలు మనం చూడొచ్చు అనమాట. మనం కూడా హిరణ్యకశిపులాగా మనం కూడా ప్రయత్నించవచ్చు మన పురోభివృద్ధి కోసం, భౌతిక పురోభివృద్ధి కోసం. మంత్రశక్తుల్ని మళ్ళీ బయటికి తీసుకురావచ్చు, కానీ ఉపయోగం లేదు. కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే మనం భగవద్ధామాన్ని చేరుకోవచ్చు అనమాట. అదే అసలైన లక్ష్యం, ఈ మానవ జీవితం యొక్క అసలైన అంతిమ లక్ష్యం అన్నమాట. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు? సో ఏం చేయాలి? హరే కృష్ణ మహామంత్రం చెప్పాలి. కానీ ఈ ఆధునిక సమాజంతో, ఆధునికవేత్తలతో మనం వాళ్ళతో పాటు పరిగెడితే హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం కష్టం. అందుకనే స్లో డౌన్. సో లాక్డౌన్ తర్వాత స్లో డౌన్ చేయాలన్నమాట. లేకపోతే ప్రకృతి ఏం చేస్తుంది? లాక్డౌన్ చేస్తుంది. సో అందుకనే కొంచెం నెమ్మదిగా, అంటే భౌతిక పురోగతిని విడిచిపెట్టాలన్నమాట. అసలు భౌతిక పురోగతి వెనుక పరిగెత్తడం ఆపాలి. సో నెమ్మదిగా వెళ్ళాలన్నమాట. అవే మనకు వేదాలు కూడా అదే చెప్తున్నాయి, భాగవతం అదే చెప్తుంది. కేవలం ఈ మనం భౌతిక యజ్ఞాలు, అంటే ఇక్కడ యజ్ఞాలు భగవంతుడు సృష్టించాడు కదా, మనం చేసే ఏ కార్యమైనా సరే ఎలా ఉండాలి? మనల్ని కేవలం ఈ భౌతిక శరీరాన్ని పోషించడానికి ఉపయోగపడాలి, కానీ మన అంతిమ లక్ష్యం ఏదండాలి? ఆధ్యాత్మిక పురోగతి మాత్రమే మన అంతిమ లక్ష్యమై ఉండాలి. అందుకని మనం చేసే ప్రతి కార్యం మనల్ని పవిత్రం చేసే విధంగా ఉండాలి, భగవంతుని చేరుకోవడానికి ఉపయోగకరంగా ఉండాలి ఏదైనా కార్యం చేస్తున్నామంటే. ఒకవేళ అలా కాకపోతే దాన్ని విడిచిపెట్టాలి. నిన్న మన వాళ్ళు పాడుతున్నారు, ఏంటది శ్లోకంలో, భక్తి అనుకూల కార్యేర స్వీకర, భక్తి ప్రతికూల మాత్ర వర్జనాంగీకార. భక్తికి అనుకూలమైన కార్యాలను స్వీకరించాలి, భక్తికి ప్రతికూలమైనవి వర్జించాలి, విడిచిపెట్టాలి. హరే కృష్ణ. గ్రంథ శ్రీమద్ భాగవతం కీ జాయ్, శ్రీల ప్రభుపాద్ కీ జాయ్.